కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి అదేవిధంగా కార్పొరేటర్స్కు అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది మనం ఎన్నో పండుగలు జరుపుకుంటుంటాం. మరి పండుగల్లో పెద్ద పండుగ భావిస్తూ ఉంటాం. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిపోయి 80 సంవత్సరాలు అడుగు పెడుతున్న తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు స్వాతంత్రం తీసుకోవడానికి ఆ రోజు ఉన్నటువంటి ఎందరో ప్రాణత్యాగాల ఫలమే ఈరోజు మనం స్వాతంత్రం తీసుకొచ్చినాం. వాళ్ళు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలంతా మమేకం చేసి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చేసినటువంటి మహానాయకులను మనము 15 ఆగస్టు రోజే కాదు, 26 జనవరి కాదు, నిత్యం వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనము కూడా ఒక స్ఫూర్తిదాయకంగా, మరి వాళ్ళైతే ఎట్లా పనిచేసినటువంటి వాళ్ళకి ఎంత గుర్తింపు ఉందో ఈ రోజు వరకు కూడా మనం బ్రతికున్నంత వరకు మనలో కూడా పోయిన తర్వాత కూడా మన గుర్తుపెట్టుకునే విధంగా కూడా మన కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దానికి ఒక క్రమశిక్షణ గల నాయకుడుగా, ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మనం పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా ఇంతవరకు నాయకుడు అంటే శ్రీధర్ బాబు అనే పేరు మీద నడుస్తూ ఉంది. అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారిని 4 సార్లు కూడా ఈ ప్రాంతంలో ఓడించినప్పటికీ ఈ రామగుండాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంత ప్రజలను మనం విడిచిపెట్టే లేదు, మళ్ళీ ఎన్నిసార్లు ఓడించినా గెలిపించేంత వరకు మనం పనిచేస్తూనే ఉండాలని ఒక బట్టి విక్రమార్కలాగా పట్టు వదలకుండా ఉండి ఈరోజు విజయం సాధించి మరి ప్రజల మధ్యలో ఇదివరకు లక్ష్మీనగర్ పోయినా, ఓల్డ్ అశోక్ కాడికి పోయినా, రాయ్ థియేటర్ పోయినా, మార్కెట్లో ఎక్కడికి పోయినా ఒక సైకిల్, ఒక బండి వెళ్ళేది కాదు. కొంతమంది అనుకుంటారు ఇవన్నీ కూలగొడతారని. ఎవరిని కూడా నష్టం చేయకుండా ఈ రోడ్లు వెడల్పు కార్యక్రమం చేస్తూ డ్రైన్స్, రోడ్స్, లైట్స్, ఒక విద్య, వైద్య అన్ని వ్యాపార కేంద్రంగా మార్కెట్ లోపల ఇలా విలువలు పెరిగినాయి. మరి అదేవిధంగా హాస్పిటల్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక 10 సంవత్సరాల క్రితం ఏదో మన ఎలక్షన్ కన్నా ముందు, మన రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు రాకముందు, మన ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వాలంటే ఒకరు కూడా అటు వెళ్ళిన వాళ్ళు దాఖలా లేదు. ఈరోజు కాలు పెడదామంటే సందు లేకుండా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పోతూ ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఒక గవర్నమెంట్ హాస్పిటలే కాదు, మంచినీళ్ళ వ్యవస్థ కానీ, లైట్స్ వ్యవస్థ కానీ, డ్రైన్స్ వ్యవస్థ కానీ, రోడ్స్ కానీ, వ్యాపారంగా కానీ అన్ని పరంగా కూడా ఇవాళ రాజ్ ఠాకూర్ గారు శ్రీధర్ బాబు గారి ఆశీస్సుతోని, ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతోని ఇలనేని పనులు చేస్తూ ప్రజల మధ్యలో మన్నలు పొందుతూ ఉన్నారు. ఈరోజు తమ్ముడు చెప్పిండు అక్కడ మాట్లాడదామని. సరే, ఇక్కడ మాట్లాడినా ఒక్కసారికైనా ఎక్కువ మాట్లాడే లేదు. ఈరోజు రాజ్ ఠాకూర్ గారి మకాన్ సింగ్ గారి జన్మదినం. మనకైతే ఏదైతే స్వాతంత్రం వచ్చిందో ఈ రామగుండానికి కూడా రాజ్ ఠాకూర్ గారి నుంచి స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం రాజకీయాల్లో ఎప్పుడో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాతంగి నరసయ్య గెలిచిన దాఖలాలు ఉండే. ఇంతవరకు రాజ్ ఠాకూర్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా గెలవలేదు. ఇలా రాజ్ ఠాకూర్ గారు గెలిచిండ్రంటే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి కూడా తనకు అబ్జర్వేషన్ ఉంటుంది. మరి ఆయన వెనకాల ఉండి మనం ఇక్కడ ఎటువంటి ఏం పనులు ఉన్నాయో, ఇంకేమి కావాలనో 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తి కాని పనులన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోయి మనం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది.
మరి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ. ఆ రోజు స్వాతంత్రం కొరకు కూడా పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రాణ త్యాగం చేసినటువంటి ఎవరైతే స్వాతంత్రం త్యాగం చేసిందో, మరి మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మరి గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, మరి ఇప్పుడు ఎంత కష్టమైన నష్టమైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ ఒక దేశ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అయితేనే బడుగు బలహీన వర్గాలకు పనిచేస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మరి వారందరికి కూడా, మరి ఎందరో ప్రాణత్యాగం చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ మనం స్మరించుకుంటూ, వాళ్ళను స్మరించుకుంటూ మనము కూడా ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని కోరుకుంటూ, మరొక్కసారి మన రాజ్ ఠాకూర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబము ఆరోగ్యాలతోని సుఖశాంతులతోని మరి నిండు నూరేళ్లు ఉండి ఈ రామగుండాన్ని మరింత అభివృద్ధి చేసి వారు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని, మరి అదే విధంగా శ్రీధర్ బాబు ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంటాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు కనుక వారికి ఎలాంటి డోకా లేక ఉండదని, మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరెక్ట్ గా పనిచేసి వారిని ముందు నడిపియాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రునికి, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాం.